తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు త్వరలోనే నిధులు కేటాయిస్తామని, వారి విధుల విషయంలో కూడా స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ బీసీ కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని, వీటి ద్వారా ఆయా కులాల అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని వెల్లడించారు. పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ గా దొంగర్ వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా బొడుగం శ్రీనివాస్ శుక్రవారం హైదరాబాద్ లోని సంక్షేమ భవన్ లో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ కమిషనర్ బాలమాయాదేవి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పెరిక కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గటిక విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమ శాఖ ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేసుకుంటూనే వివిధ కుల కార్పొరేషన్ల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెరిక కులం అందరికీ ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలు చేస్తుందని అభినందించారు. 50 ఏళ్లకు పైగా విద్యార్థుల కోసం హాస్టల్ నిర్వహిస్తున్నదని, కొత్తగా బాలికల హాస్టల్ కూడా నిర్మిస్తూ ఉండటం గొప్ప విషయమన్నారు. కోకాపేటలో కూడా పెరిక కులస్తులు స్వయంగా విరాళాలతో ఆత్మగౌరవ భవనం నిర్మించుకుంటున్నారని, దీనికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పెరిక కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇవాళ యావత్ పెరిక జాతి చరిత్రలో ఒక శుభదినం. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెరిక కులస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ పాలక మండలి చైర్మన్, వైస్ చైర్మన్ గా కూడా మనందరం ఎవరైతే కోరుకున్నామో, యావత్ 33 జిల్లాల తెలంగాణ ప్రజలంతా ఎవరినైతే కోరుకున్నారో వారే చైర్మన్, వైస్ చైర్మన్ గా ఇవాళ నియామకమయ్యారు. హుజూర్ నగర్ చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పిసిసి సభ్యులు దొంగరి వెంకటేశ్వర గారు, డివి గారు ఇవాళ చైర్మన్ గా, అలాగే భద్రాచలం చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వారు కూడా పిసిసి సభ్యులు, వారు వైస్ చైర్మన్ గా ఇవాళ పాలక మండలి ఏర్పడ్డది. వాళ్ళిద్దరు కూడా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలవాణి గారు వారి సమక్షంలో ఇవాళ ఛార్జ్ కూడా తీసుకున్నారు. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ పెరిక కార్పొరేషన్ కు ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి సంక్షేమానికి పాటుపడాలని కోరుకుంటున్నాం.